ఓకే హాయ్ అన్న. హాయ్. మరి బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ పెడితే చాలా బాగానే ఉంది. ఆ మాదిరి అయిపోయిన తర్వాత ఆ పోవడం కావాలనుకున్నాను పోయింది. పచ్చరమా పోవాలనుకున్నాను పోయింది. నెక్స్ట్ కావాలి శ్రీదివ్య, ఆవిడ కూడా పోద్ది. ఎందుకు శ్రీదివ్య గారు బాగానే ఆడుతున్నారు? ఎక్కడ ఆడుతుంది? కెప్టెన్సీ ఎక్కడ ఆడుతుంది గేమ్? ఏం ఆడుతుంది గేమ్? కెప్టెన్సీ తర్వాత మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది, ఏ గేమ్ లేదు. మధ్యలో మైనస్ చేసి రామని పంపించారు. అతను ఎమోషన్ వెళ్ళిపోయాడు అనుకో, ఎమోషన్ కారణమే ఉంటారు కదా మధ్యలోని. పోయాడు రామతో కూడా. దివ్య పోవాలి. ఎందుకట్లా? ఈ మధ్యలో ఆడిందమ్మా బాగా. అంతకుముందు మీకు ఆడిన తర్వాత పోయింది అంటున్నాను నేను. ఆడుతుంది బాగానే ఆడింది, కెప్టెన్ పోయింది దివ్య. బర్నీ గారు దివ్య గారు నామినేట్ చేశారు కదా, అది కరెక్టే అంటారా? కరెక్టే. అది ఎందుకు? ఆయన వదిలేసిన ఎమోషన్స్. ముందైతే ఎమోషన్స్ ఉండేవి, కూతురు అని చెప్పి. ఇప్పుడు కూతురు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, మొత్తం అంతా గేమే, ఏమి ఉండదు. అంటే ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు బర్నీ గారు అంటున్నారు. సేఫ్ గేమ్ ఆడాలి కదా. సో బర్నీ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు కదా, బర్నీ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఎందుకంటే ఇంతవరకు కూతురు కూతురు అని చెప్పి ఇద్దరు కూతురు ఆడారు గేమ్. అయినా మధ్యలో మాదిరి కూడా కలిపారు, అందులోని కలిపారు కదా. ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ బయటికి. ఇప్పుడు ఇద్దరు కూతురు ఉన్నారు. ఆయన అటు ఏమీ తెలియట్లేదు ఆయనకి అని చెప్పి, అందుకే సైలెంట్ అయిపోయి సేవ్ గేమ్ ఆడుతున్నాడు ఆయన. మొన్న కూడా దివ్య వచ్చి నేను మిమ్మల్ని అనలేదు అదని చెప్పి ఆవిడ చెప్పింది. ఏమన్నాడు అప్పుడు ఆయన? నాకు చెప్తున్నావు, నాకు చెప్తున్నావు నువ్వు ఆవరేజ్ అడిగాడా? అడిగాడు ఇప్పుడు అంతే. ఆయన సేవ్ గేమ్ ఆడుతున్నాడు. దివ్య అయితే వెళ్ళిపోద్ది. మరి రీతు పవన్ డెమోన్ పవన్ ఎలా ఆడుతున్నారు? రీతు పవన్ డెమోన్ మొత్తం ఎమోన్ అయిపోయాడు ఇప్పుడు. ప్రేమ మొత్తం పడి మొన్న కూడా కాళ్ళు కింద పట్టుకొని మరి నాగజ బతలాడాడు. లేదా నాగజ చెప్పడం ఎంపేసాడు అండి. సింపతి గేమ్లు వద్దు, డెమన్ అయినా కానీ రీతి అయినా కానీ రియాలిటీ గేమ్ ఆడండి. సింపతి గేమ్లు ఆడితే పబ్లిక్ ఉన్నారు చూసేవాళ్ళు, ఓటింగ్ చేసేవాళ్ళు, విపరీతంగా ఉంటుంది. తనుజ గారు ఎలా ఆడుతున్నారు? తనుజ అయితే కనుక ఈ 2 వారాల్లో బాగా ఆడుతుంది. తనుజనే హైప్ చేసి చెప్పట్లేదు, ఈ 2 వారాల్లో బాగానే ఆడుతుంది. మరి సుమనాన్న ఎలా ఆడుతున్నా? సుమనాన్న కేక. మరి ఏమంటారు సుమనాన్న? పబ్లిక్ టాక్ ఏముంది? మొత్తం ప్లస్ టాపిక్ పబ్లిక్ ఇది. సుమంది ఈసారి కప్పు కొడతాడా లేకపోతే టాప్ 5 లో ఉంటాడు? కొడతారు నాకు తెలియదు కానీ ఎమ్మాల్ అయితే ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు నాకు. సరే టాప్ 5 నుంచి చెప్పండి అన్న. సంజన ఫస్ట్. టాప్ 1 ఇమానియల్. సెకండ్ టాప్ 2 సుమనం. టాప్ 3 డెమనం. ఓకే. టాప్ 4 మన పడాల కళ్యాణ్. ఓకే ఓకే. మరి కళ్యాణ్ మొత్తం తనుజ వెనక తిరుగుతున్నారని టాక్ ఉంది కదా, ఇప్పుడు తిరుగుతున్నాడా? లేదు ఇప్పుడైతే లేదు కానీ ప్రస్తుతం కళ్యాణ్ కూడా బుద్ధి వచ్చేసింది. ఓకే. ఇప్పుడు సీజన్ కూడా లాస్ట్ వచ్చింది కదా, బుద్ధి వచ్చేసింది, ఆడతాడు గేమ్. ఇప్పుడు ఆడతాడా? ఇప్పుడు మొన్న రెండు ఎలిమినేట్ 2 times ఎలిమినేట్ ఉంటుంది. తనుజకు ఏదో గిఫ్ట్ ఇస్తాం అనుకున్నాడు, మరి దాని గురించి ఏదన్నా మీ అభిప్రాయం? తనుజ ఆల్రెడీ మాలోని చేస్తుంది కదా, స్టార్ మాలోని. ఆమె ఆల్రెడీ సీరియల్ యాక్టర్ కదా. అవునవును, బెనిఫిట్ ఇస్తారు ఆవిడకి. మరి ఇప్పుడు కళ్యాణ్ గురించి ఏం పబ్లిక్ టాక్ ఏముంది? ఇప్పుడు ఆర్మీ అనే ట్రోల్. ఆర్మీ దేశభక్తి అదే భయ్యా, ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది కదా సంథింగ్. ఆర్మీ లవర్ బాయ్ అన్న కూడా పడుతుంది. వచ్చి మాట చెప్పేసింది, కళ్యాణ్ నువ్వు అమ్మాయిలు పిచ్చోడవా అని అనేసిందా? అనేసింది. ఆనంద్ అప్పటి నుంచి కూడా ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయి ఓకే భయ్యా. అంత మంచి ఫైర్ అని చెప్తుండే మనకి సపోర్ట్ కళ్యాణ్ చేయాలి, సపరేట్ చేయాలి కదా. సపోర్ట్ అయితే ఓకే కానీ మరి గేమ్ రూలే చేంజ్ చేసింది డెమోన్ పవన్ కోసం. అది ఎలా అనిపించింది? ప్రేమ, లవ్, ఇష్క్, కాదలు, మేరీ ప్యార్ మేరీ మొహమ్మద్ నడుతుంది అన్నీ. కళ్యాణ్ గారికి ఒకసారి చెప్పొచ్చు కదా బ్రో, ఆయన బాక్స్ టాస్క్లో ఏదో సుమన్ శెట్టి గారికి ఏదో మోసం జరిగిందని చెప్తున్నారు, మీరేమంటారు? మెయిన్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ కూడా అర్థం కాదు ఆ గేమ్ ఏంటనేది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అది రాగా కళ్యాణ్ అర్థం కాల అని చెప్పి కళ్యాణ్ డౌన్ అయ్యాడు తప్ప కళ్యాణ్ తప్పనకూడదు.